ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే దేవాతి దేవుడు ఎవరితో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడంటే మోషే చేత ప్లస్ అహరోనుల చేత మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుడు వారితో అని ఇక్కడ మనము గమనించినట్లయితే, ఈ యొక్క ప్రజలను, ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగమును మీరు ఆ యొక్క వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళరు అని స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. ఎందుకు వారు వాగ్దాన భూమికి తీసుకొని పోరు అని ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్పాడు? ఎందుకంటే ఇక్కడ మోషే గురించి మనం చూసుకున్నట్లయితే అతను దేవునితో ఎక్కువగా సహవాసం చేసినవాడు, ప్లస్ దేవుణ్ణి ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి, ప్లస్ 10 ఆజ్ఞల పలకను దేవుడు మోషేకే అప్పగించినట్టుగా మనం చూసాం. ఇజ్రాయేల్ జనాంగము ముందు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చినట్టుగా, పగలు అరణ్యములో 40 సంవత్సరములు ఇజ్రాయేలులను నడిపించినట్టుగా ఎన్నో ఆశ్చర్య కార్యములు మోషే చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవన్నీ ఎవరు చేస్తే మోషే చేశారు? దేవుడు